తిరుపతి రాజు, ప్రెసిడెంట్ ఆఫ్ ఆక్సిజన్ టవర్స్. మేము మొన్న ఎలక్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఇమీడియట్గా వినాయక చవితితో మా ఫంక్షన్ స్టార్ట్ చేసాం. లాస్ట్ 4 days నుంచి కూడా ఎక్సలెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. మాకు ఇక్కడ వినాయక టెంపుల్ ఉంది, అక్కడ మార్నింగ్ డైలీ కూడా పూజ చేస్తున్నాం. తర్వాత ఈవినింగ్ అలంకరణ వినాయకుడు చేసి ఈవినింగ్ కూడా పూజ చేయడం జరుగుతున్నది. ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ కూడా చేశాం. ఇక్కడ డైలీ భజనలు, కల్చరల్ కార్యక్రమాలు చేస్తున్నాం. తర్వాత ఈ రోజున మరి లాస్ట్ రోజుగా మహాప్రసాదం అందరికీ ఇస్తూ లడ్డు ఆక్షన్ కూడా పెట్టాము. చాలామంది ఈ రెస్టారెంట్కి పాల్గొన్నారు. అందులో అందరికంటే ఎక్కువగా హర్ష గారు 4,50,000 రూపాయలకి మరి డొనేట్ చేస్తూ ఈ లడ్డూను కైవసం చేసుకున్నారు. తర్వాత మీరందరూ కూడా మరి కేబుల్ వాళ్ళంతా కూడా వచ్చి మరి ఎస్పెషలీ సత్యనారాయణ రాజు గారు తోడ్పడంతో మా కార్యక్రమాలని సమాజానికి తెలియజేసేట్టుగా సమాజానికి తెలియజేస్తున్నారు. 2019లో స్టార్ట్ అయిందండి ఇక్కడ ఆక్సిజన్ టవర్స్లో. అప్పటి నుంచి నాకు ఉండేదన్నమాట ఎలాగైనా తీసుకోవాలి అని చెప్పి. ఎందుకు ప్రతి ఇయర్ అది అవ్వలేదు, కానీ ఇయర్ అయింది. చాలా హ్యాపీగా ఉన్నాము. లడ్డు ప్రతి ఒక్కరికి మా అపార్ట్మెంట్లో అందరికీ పంచి ఆ దేవుడు అందరినీ కూడా చల్లగా చూడాలి టోటల్ అపార్ట్మెంట్ అని అనుకుంటాను. అనేది మన 2019లో స్టార్ట్ 5 years నుంచి చూస్తున్నాం. ఇది కంటిన్యూస్గా జరుగుతుంది ప్రతి వినాయక చవితికి. ఈ ఇయర్ వేలంపాటలో మేము కూడా పార్టిసిపేట్ చేసి ఎలా అయినా లడ్డు దక్కించుకోవాలని కోరుకున్నాం. దేవుడి దయ వల్ల లడ్డు మాకు దక్కింది. మేము చెప్పినట్టు అపార్ట్మెంట్లో ఉన్న 680 ఫ్లాట్స్కి రేపు మార్నింగ్ ఆ లడ్డు మేము 100 ఫ్లాట్స్కి మేము పంపిస్తాం.